విషయం ఏమిటంటే 2025-26 అకాడమిక్ ఇయర్లో తెలుగు రాష్ట్రాల్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది, ఏ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే స్కూల్స్ కూడా కొన్ని గుర్తింపు ఉంటాయి, కొన్ని గుర్తింపు ఉండవు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అనాదిగా సాగుతున్న ఒక తంతు, అవినీతి తంతులో భాగం ఏంటంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చినా రెన్యువల్ చేయకపోయినా కూడా యథేచ్ఛగా అడ్మిషన్ చేస్తారు. పేరెంట్స్ ఎవరు కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇద్దరూ కూడా వాళ్ళ మాయలో పడి ఆ స్కూల్కి పర్మిషన్ ఉందా, ఆ కాలేజీకి పర్మిషన్ ఉందా, నిజంగా మనం చదివే పిల్లవాడికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఎవరూ చూసుకోరు. అందుకని ఈరోజు ప్రైమ్ నైన్ వేదికగా నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్లేస్లో ఎంత ఇంటేక్తో తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, హాస్టల్ ఉందా లేదా అనేది మొత్తం నిగ్గు తేల్చడానికి మనం ఈరోజు చర్చ చేపట్టాం. నిజంగా ఉందా లేదా పర్మిషన్ వాళ్ళు తీసుకుని ఒక బ్రాంచ్ తీసుకుని 10 బ్రాంచ్లు రన్ చేస్తున్నాడనేది ఒక స్పెషల్ డిబేట్ చేసాం. ఈ డిబేట్లో మీకున్న సమస్యలను ప్రైమ్ నైన్ వేదికగా మాకు త్రూ గవర్నమెంట్కి తెలియాలంటే లైవ్లో ఉన్న ఫోన్ నెంబర్లు మీరు ఫోన్ చేసి లైవ్లో మీరు కూడా డిబేట్లో పాల్గొనవచ్చు. ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నామని పరిచయం చేస్తాను. ఎర్రబెల్లి సతీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శేర్లింగంపల్లి నియోజకవర్గం. నమస్కారం సతీష్ రావు గారు. నమస్కారం సార్. వి గజేంద్ర గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ జనరల్ సెక్రటరీ, స్టూడెంట్ వింగ్. నమస్కారం గజేంద్ర గారు. నమస్కారం. గత 58 రోజులుగా పోరాటం చేస్తున్నాం. మాతో పాటు రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు చెయ్యి గలుపు మా యొక్క పోరాటంలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు మీకు ధన్యవాదాలు. ఏదేమైనా 58 రోజులుగా కొన్ని విజయాలు సాధించాం, కొన్ని ఇంకా గవర్నమెంట్లో చర్చోపచర్చలుగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి ఫీజు నియంత్రణ కమిటీ పెట్టాలా లేకపోతే రాబోయే రోజుల్లో పెట్టాలా. ఏదేమైనా ఒక విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు గవర్నమెంట్ ఏ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది, ఏ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వలేదు. రెండొక విషయం, అసలు ఆ గుర్తింపు లేని కాలేజీలు అనేది పలానా ఏమన్నా ఒక నోటిఫై చేయటం కానీ ఒక జీవో ఇవ్వటం కానీ ఈ 2 శతాబ్దాలుగా జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ ఉండదు, ఏదో కాంప్లైన్స్ రిపోర్ట్ పెండింగ్ ఉంటుంది, అయినా అడ్మిషన్ చేస్తారు. ఎప్పుడో అకాడమిక్ రన్నింగ్ వీళ్ళు ఇచ్చే లంచాలకి కకృతిపడిన అధికారులు లేటుగా పర్మిషన్స్ ఇవ్వటం, ఇవ్వకపోయినా వేరే కాలేజీ నుంచి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం, ఇదంతా ఒక దందా, ఒక మాఫియా. ఈ మాఫియా మామూలుగా మాఫియా ఉండదు, సినిమాల్లో చూపించే మాఫియా కన్నా ఎక్కువ మాఫియా ఉంటుంది. అందుకని ఈ రోజున ప్రైమ్ నైన్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకి, విద్యాశాఖ మంత్రులకి, ఉన్నతాధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క పర్మిషన్ అనుమతించిన కాలేజీలు ఏంటి, అనుమతించిన స్కూల్స్ ఏంటి, అనుమతించిన స్కూల్స్ కాలేజీల వివరాలు వెబ్సైట్లో పెట్టాలని అనుకుంటున్నాం. ముందుగా చెప్పండి సతీష్ రావు గారు, తెలంగాణ రాష్ట్రంలో శేర్లింగంపల్లిలో అనేక కాలేజీలు ఉన్నాయి మీ నియోజకవర్గంలో. ఏ కాలేజీకి పర్మిషన్ ఉందో మీకు తెలియదు. ఒక పేరెంట్గా వెళితే, ఒక రాజకీయ నాయకుడిగా వెళ్ళి మీరు మీడియాని తీసుకెళ్ళినా కూడా మాకు ఉందని చెప్తారు. ఏంటి దీని ఒక గవర్నమెంట్ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాలంటే ఈ కాలేజీలు పర్మిషన్, స్కూల్ పర్మిషన్స్ ఏమంటారు మీరు? ముందుగా ప్రైమ్ నైన్ యజమాన్యానికి, సత్యనారాయణ గారికి, తోటి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మంచి ప్రోగ్రాం పెట్టుకొని, ఎందుకంటే ఇంటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ విద్యార్థి జీవితంలో టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్ పాయింట్ లో ఎన్ని కాలేజీలు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఉంది అనేది ఒక వెబ్సైట్ లో ఓపెన్ గా పెడితే పేరెంట్స్ కూడా సెర్చ్ చేస్తారు. మనం అనేది ఏంటంటే ఇంతకుముందు కూడా మనం లోగడ చర్చించుకున్నది కూడా ఇంతే. దోస్తుకు ఎట్లయితే ఉందో ఆ తరహానే దీన్ని కూడా ఒకటి తీసుకొచ్చి ఉంటే బాగుండేది. మరి గవర్నమెంట్ ఎందుకని మీరు ఇన్ని రోజుల నుంచి వచ్చినా కానీ గవర్నమెంట్ దగ్గర ఎందుకు చలనం లేదా? మరి గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే, గుప్పెడు మంది కార్పొరేటర్ కళాశాలల యజమానులను కాపాడడం కోసం పాత తరహాలనే అడ్మిషన్ అంటున్న ఈ ప్రభుత్వం మరి ఎప్పుడు మేల్కొని, ఎప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్రీమ్ స్టూడెంట్స్ ఉన్నారు, సన్నకారు చిన్నకారు రైతులు, ప్లస్ 4th క్లాస్ ఎంప్లాయీస్, ఆటో డ్రైవర్లు అనుకోండి, సెక్యూరిటీ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళందరికీ జీతం ఎంత వస్తుంది? మంత్లీ ఒక 30,000 రూపాయలు వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకున్నా 30,000 లోపు ఉంటారు. 30,000 అంటే 3.5 లక్షలు పర్ ఇయర్ వచ్చేది వాళ్ళకి. దాంట్లో వాళ్ళ పిల్లోడు ఇంటర్కి వస్తే వాళ్ళు ఏ విధంగా, పిల్లోడు క్లెవర్ ఉంటాడు, మరి ఏ విధంగా తీసుకుపోయి కాలేజీలో చేయగలుగుతారు, ఏ విధంగా కాలేజీలో చేర్పించగలుగుతారు. అందుకే మనం ఏమంటున్నాం, దోస్తు తరహా దీనికి కూడా వచ్చి ఉంటే కొంత క్రీమ్ ఆన్లైన్ ద్వారా కొంత 50% యజమాన్యానికి ఇచ్చిన, ఒక 50% కన్వీనర్ కోటాలు ఇస్తే కొంత క్రీమ్ స్టూడెంట్స్ వచ్చి సమాజం రేపు పొద్దున బాగుపడుతుంది. మన భారత అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు అవుతారు. ఎందుకంటే క్లెవర్ ఉంటాడు, 10th బాగా చదువుకుంటారు, కానీ ఫీజు కట్టలేక ఈ మంచి కాలేజీలకు రాలేక వాళ్ళు అక్కడే అనగారిపోతున్నారు. కాబట్టి వాళ్ళని దృష్టి పెట్టుకొని వాళ్ళకు ఏదో విధంగా ఇప్పటికైనా ప్రభుత్వం దోస్తు తరాలు తీసుకొచ్చి వెబ్సైట్ లో, ఇప్పుడు దోస్తులో అన్ని వెబ్సైట్ లో ఆన్లైన్ లో చూసుకొని వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకుంటారు.
ఆ తరాలను ఇంటర్ కూడా పెట్టి కన్నర్ కోటా పెట్టి ఫీజు నియంత్రణ పెడితే అందరూ అంటే మనం బడుగు బలహీన వర్గాలు సమాజంలో డబ్బు లేక చదువుకోలేక జ్ఞానోదయం ఉండి అన్ని ఉండి వాళ్ళు ముందుకు రాలేక వీళ్ళు తొక్కబడుతున్న ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు భారతావని అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి ఆ క్రీమ్ను అక్కడే ఆగిపోకుండా దోస్తు తర తీసుకొచ్చి సరే ప్రభుత్వం ఇంకా ఏ విధంగా ఆలోచిస్తుంది, ఎట్లా చూస్తుంది, ప్రభుత్వాన్ని మీరు తట్టి లేపే ఈ ప్రోగ్రాం తీసుకున్నందుకు మీకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సతీష్ రావు గారు, నేను ఏమంటానంటే ఇప్పుడు సపోజ్ మీరే ఒక పేరెంట్గా ఒక కుక్కటిపల్లిలోకి వెళ్ళి ఒక కాలేజీలోకి వెళ్ళారు. అది పర్మిషన్ ఉందో లేదో మీకు తెలియదు. మిమ్మల్ని జస్ట్ అక్కడ వచ్చి మీ అబ్బాయి కోర్సు ఫీజు కట్టించుకుంటారు, అద్దాల మేడలు చూసి నిజంగా పర్మిషన్ ఉందనుకుంటారు. సపోజ్ మీరు ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, అన్ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ సంబడి వెళితే వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదో చూపించరు, ఆ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉండదు. శ్రీ చైతన్యలో పర్మిషన్ లేకపోవడం నిజంగా కర్మకాల ఆ బ్రాంచ్లో పర్మిషన్ లేదు. ఒక సామాన్య మానవుడు తెలుగు రాష్ట్రాలలో నాకు ఆ కాలేజీకి పర్మిషన్ ఉందా, ఎన్ని సంవత్సరాల పర్మిషన్ ఉంది, ఫైర్ ఉందా, లేకపోతే సేఫ్టీ ఉందా, శానిటేషన్ ఉందా, లిఫ్ట్ ఉందా, ఇవన్నీ చూసుకోవాలంటే గవర్నమెంటు ప్రజలకు అందుబాటులో ఇప్పుడు మనకి డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత అనేక యాప్స్ వచ్చాయి, సెల్ ఫోన్స్. సపోజ్ ఇప్పుడు సీజీ ఉంది, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉంది. ఇప్పుడు దోస్తు కూడా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్సే ఆపరేట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్లో. అలాగే ఒక వ్యాప్ తీసుకొచ్చి స్కూల్స్ కాలేజీలు సిబిఎస్ అయితే సిబిఎస్ఈ, స్టేట్ అయితే స్టేటు, ఒక వ్యాప్లో పలానా కాలేజీ దగ్గర నిలబడి ఆ కోడ్ నెంబర్ కొడితే సపోజ్ ఒక కాలేజీకి వెళ్ళారు, లొకేషను మొత్తం పర్మిషన్స్ అన్నీ చూపిస్తుంది. ఓకే, ఈ అకాడమిక్ ఇయర్ మీరు దీంట్లో పర్మిషన్ ఉంది, లేదా ఇది లేదు అంటే ఈ దందా అరికట్టవచ్చు కదా అంటున్నాను నేను. ఎందుకంటే ఒక బ్రాంచ్ ఒక బ్రాంచ్ పర్మిషన్ తీసుకుని 10 బ్రాంచ్లు తయారు చేసినప్పుడు వాడు 10వ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అనుకోండి, పొరపాటు జాయిన్ అయిపోతాడు పర్మిషన్ లేకపోతే. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు అదంతా వర్ణనాతీతం అండి, బాధ స్టూడెంట్స్ ది, తల్లిదండ్రులది వర్ణనాతీతం ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో ప్రైవేట్ కళాశాలలో ఇప్పుడు 5,000 రూపాయలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. 5,000 తర్వాత తీసుకొని ఒక 10,000 15,000 ఇచ్చి ముందు అడ్మిషన్ లోపల జాయిన్ కమ్మంటారు. జాయిన్ అయినాక మళ్ళీ ఫీజు ముందు పేమెంట్ చేయమంటారు. ఫీజు తర్వాత హాల్ టికెట్ ఇచ్చే వరకు హాల్ టికెట్ ఇవ్వమంటారు. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు హాల్ టికెట్ లేక వీళ్ళు ఫీజు తల్లిదండ్రులు టైంకు కట్టలేక హాల్ టికెట్ ఇవ్వలేక కొంతమంది ఎగ్జామ్ రాయని కొన్ని కఠినంగా వ్యవహరించే ఈ ప్రైవేట్ యాజమాన్య కాలేజీలో కూడా అట్లాంటి బాధలు కూడా ఉంటాయండి. చాలా ఇది గ్రౌండ్ లెవెల్లో చాలా దుస్థితిగా దీని బస్సులు ఏ విధంగా ఉందంటే చాలా వర్ణానితం. గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎగ్జామ్స్ ముందు హాల్ టికెట్ క్లియర్, పేమెంట్ క్లియర్ అయితేనే ఇస్తామంటారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉండయి, అది చెప్పలేని వర్ణాయుతం బాధ ఉంది. కాబట్టి దీన్ని ఎట్లనే చేసి గరీబ్ వాళ్ళందరినీ కూడా మంచి క్రీమ్ ఉన్న అంతా ఆగిపోతున్నారు. ఇట్లాంటి దాంట్లో జైన్ కాక, ఒక్కొక్కరైతే 10th తర్వాత ఇంటర్లో ఈ డబ్బులు కట్టలేక జైన్ కాక వాళ్ళు ప్రైవేట్ గా ఏదో జాబ్ చేసుకోవడము, ఏదో విధంగా అట్లా వెళ్ళిపోవడము, ఇప్పుడు ఈ మనకు వచ్చిన జొమాటో, స్విగ్గీ దీంట్లో జాయిన్ అయిపోవడము, ఇట్లాంటివి చాలా మంచి క్లెవర్ ఉంటాడు, 90-95% క్లెవర్ ఉన్నాడు కూడా ఫీజులు కట్టలేక ఈ కార్పొరేట్ దాంట్లో వాళ్ళు బలైపోతున్నారు. ఈ సమాజాన్ని, ఈ భావి తరాల పౌరుణ్ణి పనికొచ్చేతో 90-95% ఉన్న స్టూడెంట్ ఆ విధంగా పోకుండా దీన్ని ఏదైనా ఒకటి గవర్నమెంట్ ఇప్పటికైనా హ్యుమానిటీ గ్రౌండ్ లో ఆలోచించాలి. జనహితమే మనహితం అనే టైప్ కేసీఆర్ గారు ఆలోచించారు కాబట్టి దోస్త్ అనే పథకం తీసుకొచ్చిండ్రు. యూజీలో మెడికల్ కాలేజీలు తెలంగాణకు ఉండాలని చెప్పి తెలంగాణకు 4-5 మెడికల్ కాలేజీలు దాదాపు 30 మెడికల్ కాలేజీ తీసుకొచ్చిండ్రు మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ తరాలనే జనహితం మనహితం అంటే మానవత కోణంలో పరిపాలించినటువంటి కేసీఆర్ గారు అయితే ఏ విధంగా చేసిండ్రో ఇప్పుడు కూడా మీరు ఆ విధంగా ఆలోచన చేసి చేయండి, మీకు కూడా మంచి పేరు వస్తుందని ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకు మేము సూచిస్తున్నాం. అంటే పిల్లలు ఇంటరు, ఇక్కడ రాజకీయం కాదు, రాజకీయం అవసరం లేదు. కావాల్సింది ఏంది, అందరినీ సమాజాన్ని బాగుపడాలి. ఇప్పుడేం ఎలక్షన్స్ కాదు కదా, ఇప్పుడు కావాల్సింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ని ఏదో విధంగా మీరు సెట్ చేసి ఈ ప్రైవేట్ కళాశాలలు ఎన్ని ఉన్నాయి, ఈ కాలేజీకి ఎన్ని సీట్లు ఇస్తాం, తర్వాత వేరే దానికి ఎన్ని ఇస్తున్నాము, తర్వాత ఇలా ఫీజు నియంత్రణ పెట్టాలి, ప్లస్ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ అయ్యేటట్టు చూడాలి, ప్లస్ ఆల్రెడీ వెబ్సైట్ లో టోటల్ ఎక్కడ ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఏముంది ప్రతిదీ డిసైడ్ చేయమంటున్నాం. ఇట్లా కొట్టొచ్చి ఇట్లా క్లియర్ గా కనిపించేటట్టు చేయాలి. ఎందుకంటే ఇంత సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది, ఉన్నాక మనం ఎందుకు చేయకూడదు? దశాబ్దాలుగా ఉన్న పాత తరహాన్ని పెట్టుకొని ఎంతసేపు శ్రీ చైతన్యను, నారాయణ లేకపోతే ఇంకో కాలేజీల మీద మనం వ్యతిరేకం కాదు. సతీష్ రావు గారు, వ్యవస్థ మీద, సిస్టమ్ పాలసీ మీద మనం అడుగుతున్నాం. కాలేజు శ్రీ చైతన్యను, నారాయణ ఇంకో కాలేజ్ తోటి మనకి దాని మీద కాదు, సిస్టమ్ సెట్ చేయమని. సిస్టమ్ సెట్ చేసి గ్రౌండ్ లెవెల్ లో ఏదైతే క్రీమ్ ఉందో బడుగు బలహీన వర్గాల క్రీమ్ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ముందు తీసుకురావాలి ఈ సమాజం. ఎందుకంటే వాళ్ళు అట్నే ఉంటే కంటిన్యూ ఆ సమాజం అట్నే ఆగిపోతుంది కదా. వాళ్ళని లిఫ్ట్ చేయమంటున్నాం, లిఫ్ట్ చేసి న్యాయం చేయాలంటున్నాం. అది 10th తర్వాత 10th వరకు చదువుకుంటున్నాం, ఇంటర్కి వచ్చేసరికి పర్సంటేజ్ ఉంటుంది, ఫీజు కట్టలేక ఆగిపోతుంది.
2 లక్షలు 3 లక్షలు కట్టాలంటే చిన్న ఎంప్లాయ్ ఎక్కడి నుంచి కడతాడు? Yes, కాబట్టి దానికోసం ఇది దోస్తరా అనే ఇది ఒకటి తీసుకొచ్చి ఒక వెబ్సైట్ లో పెట్టి ఎక్కడ కాలేజీలు ఉన్నాయి, లొకేషన్ ఎంత ఉంది, దానికి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని క్యాంపస్ ఉన్నాయి, దానికి ఫైర్ యూనివర్సిటీ ఉందా, ప్లే గ్రౌండ్ ఉందా, వాళ్ళు ఎక్కడ ఆడుకుంటారు, ఎక్కడ ఉంటారు, ఏం జరుగుతుంది అనేది నియంత్రణ చేసి దీని మీద కఠినంగా ఉండాలని ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దల్ని కోరుకుంటున్నారు. ఓకే, మళ్ళీ మాట్లాడుతున్నాం.